సాధిద్దాం 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 వెంటనే ఓపీఎస్ అమలు చేయాలి. 203 DSC వాళ్ళకి వెంటనే ఓపీఎస్ అమలు చేయాలి. We want justice. We want justice. We want justice. We want OPS. We want OPS. We want OPS. 200 DSC ఉపాధ్యాయులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఈ DSC వారికి అందరికీ కూడా ఓపీఎస్ అమలు చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు గత 20 సంవత్సరాల నుంచి మేము ఎంత పోరాటం చేసినా కానీ ఓపీఎస్ అమలు చేయట్లేదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అనుగుణంగా హైకోర్టు తీర్పిచ్చింది. అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతున్నట్టుగా భావిస్తున్నాం మేము. కాబట్టి తప్పనిసరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పకుండా 2003 DSC అభ్యర్థి టీచర్లకు అలాగే 1/9/2004 కంటే ముందుగా ఎవరైతే నోటిఫికేషన్ వచ్చి వాళ్ళకి తర్వాత నింపబడ్డారో వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అందరం కూడా ముక్త ఖండంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కంపల్సరిగా దీన్ని తీసుకొని తొందరలో గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎల్పీని దాన్ని క్యాన్సిల్ చేసుకొని తొందరగా ఓపీఎస్ని అమలు చేయవలసిందిగా అందరం కోరుతున్నాం. చిరకాలంగా ఉన్నటువంటి సమస్య 2003 DSCకి తక్షణమే ఓపీఎస్ అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి ఒకటే నోటిఫికేషను 2 రాష్ట్రాలలో వేర్వేరు పెన్షన్ ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మరి చంద్రబాబు గారి యొక్క శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు కూడా త్వరలో 2003 DSCకి పాత పెన్షన్ కల్పించాలని కోరుతున్నాము. ఇది కేవలము ప్రభుత్వ పరిపాలనా జాప్యం వల్ల జరిగిన ఆలస్యం వల్ల మేము ఎంతో నష్టపోయాము. మాలో చాలామంది రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు, కొద్దిమంది రిటైర్మెంట్ కూడా అయ్యారు. మరి వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి తక్షణం ఓపీఎస్ 2003 DSCకి ఓపీఎస్ అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. We want OPS అమలు చేయాలి. 2003 DSCకి అమలు చేయాలి. 2003 DSCకి రాష్ట్ర ప్రభుత్వాలు 2003 DSC సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకి చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు దాన్ని పట్టించుకోకుండా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా తాత్సార్యం చేయడం అనేది జరుగుతుంది. ఇది అంత మంచి విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి 2003 DSC వాళ్ళకి ఓపీఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవాళ ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా 2003 DSC వాళ్ళకి మేము ఓపీఎస్ అమలు చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల సందర్భంలో. ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము ఈరోజు సూర్యాపేట నుంచి 2003 DSC వాళ్ళమంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని తప్పకుండా అమలు చేయాలని, లేని పక్షంలో ఇంకా ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం.